5,000 కాదు, తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 7,437 పోలీస్ జాబ్స్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 3 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ లక్షలాది మంది అభ్యర్థులకు ఆశ కలిగించేలా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఎస్ఐ, కానిస్టేబుల్, ఫైర్, జైలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాంటి పోస్టులు ఉన్నాయి. సందేక్ రామ్ రామ్, వెల్కమ్ టు మై ఛానల్ దుర్వా విత్ యూ. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది అమ్మా నాన్నల కళ మీరు ఉద్యోగం సాధించడం, మీ కళ పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం. ఈరోజు నేను ఒక యూట్యూబర్గా చెప్పడం లేదు. ఒకప్పుడు మీలాగే పోలీస్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి కష్టపడి పోలీస్ జాబ్ సాధించిన అన్నయ్యలా చెప్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, దుర్వా విత్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. అసలు విషయానికి వస్తే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రెస్ నోట్ ఏం విడుదల చేసిందంటే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది విడుదల చేసింది. వాటిని విడివిడిగా తెలుసుకుందాం. ముందుగా ఎస్ఐ పోస్టులు. ఎస్ఐ సివిల్ చూసుకున్నట్టయితే 148, ఆర్ఎస్ఐ ఏఆర్ 14, ఆర్ఎస్ఐ టీజీఎస్పీ 12. అదేవిధంగా ఏఎస్ఐలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 23 ఖాళీలు ఉన్నాయి. అదే ఆర్ఎస్ఐ సిపిఎల్లో 3 ఖాళీలు ఉన్నాయి. దీంతోపాటు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా డిప్యూటీ అంటే జైల శాఖకు సంబంధించి చూసుకున్నట్టయితే డిప్యూటీ జైలర్లు మేల్ 14, ఫీమేల్ 1 ఖాళీ ఉంది. అదేవిధంగా ఎస్ఐ, ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దీంట్లో 44 ఎస్ఐ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ టోటల్గా చూసుకున్నట్టయితే ఈ 7,437 పోస్టులలో 298 పోస్టులు ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కానిస్టేబుల్ వేకెన్సీస్ ఏమేమి ఇచ్చిందో చూద్దాం. సివిల్లో 3,697 పోస్టులు, ఏఆర్లో 1,052 పోస్టులు, సిపిఎల్లో 24 పోస్టులు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? 20. అదే మెకానిక్ కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? 7. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్స్ మొత్తం 1,380 ఖాళీలు ఉన్నాయి. ఫైర్ కానిస్టేబుల్స్ ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా జైల్ వార్డెన్లు మేల్ వచ్చేసి 196, జైల్ వార్డెన్ ఫిమేల్ 12 ఖాళీలు ఉన్నాయి. అంటే మొత్తంగా కానిస్టేబుల్ పోస్టులు 7,139 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని మనస్ఫూర్తిగా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట పుస్తకాల్లో చదివింది కాదు, నా జీవితంలో అనుభవించింది. మా ఇంట్లో మొదట ఉద్యోగం వచ్చిన రోజు మా అమ్మా నాన్న కళ్ళల్లో చూసిన ఆనందం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఉద్యోగం అంటే ఒక వ్యక్తి విజయం కాదు, ఒక కుటుంబ సమిష్టి విజయం అని నాకు అప్పుడు అర్థమైంది. మేమిద్దరం అన్నదమ్ములం ఒకేసారి ఒకే నోటిఫికేషన్లో పోలీస్ జాబ్ కొట్టడం జరిగింది. దాని తర్వాత మా చిన్న తమ్ముడు కూడా మరొక నోటిఫికేషన్లో జాబ్ సంపాదించాడు. మా చెల్లి అయితే 3 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి మా కుటుంబం యొక్క ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఇదంతా నేను గర్వంగా చెప్పుకోవడం లేదు, మీకు ఒక నమ్మకం కలిగించడానికి చెప్తున్నాను. మాకు సాధ్యమైంది మీకెందుకు సాధ్యం కాదు? ఈ 7,000 పోస్టుల్లో ఒక్క పోస్టు మీదే అనుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టండి. రిమెంబర్ దిస్, సక్సెస్ హ్యాస్ నో షార్ట్ కట్స్, దేర్ ఇస్ ఓన్లీ వన్ సీక్రెట్, కన్సిస్టెన్సీ. అంటే ఒకే పనిని పదే పదే చేయాలి. నీ లక్ష్యాన్ని చేరేంత వరకు ఆ కష్టాన్ని అలాగే కొనసాగించాలి. అప్పుడే విజయం దక్కుతుంది. ఈ రోజు నువ్వు కార్చే చెమట చుక్కలే రేపు నీ భుజాలపై పోలీస్ స్టార్లుగా మెరవాలి. నా బిడ్డ కూడా పోలీస్ ఆఫీసర్ అయ్యిందని చెప్పేసి మీ అమ్మా నాన్న గర్వపడే రోజు రావాలి. నీ వల్ల కాదురా అని నిన్ను ఎగతాళి చేసినోడే నీకు సెల్యూట్ చేయాలి. ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. పోలీస్ జాబ్కు ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా టార్గెట్ ఎస్ఐ లేదా నా టార్గెట్ కానిస్టేబుల్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే అది మీరు నాకు ఇచ్చే మాట. గుర్తుంచుకోండి, మీ ఉద్యోగ ప్రయత్నంలో ఎప్పుడూ దుర్వా విత్ యూ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది.